అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు లైఫ్ ఆఫ్ శ్వేత వ్లాగ్స్. ఈరోజు సండే కదండి, మీరు స్పెషల్స్ ఏం చేశారండి? చికెనా మటనా? ఈరోజు అయితే మా ఇంట్లో చికెన్ చేశామండి. నేను ఇంట్లో టేస్టీగా చికెన్ ఎలా చేస్తాననేది వీడియోలో చూపించాను. వీడియో అయితే పూర్తిగా చూడండి. మీకు నచ్చితే మన ఛానల్లోని మరిన్ని వీడియోలు చూడండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఒక చిన్న లైక్ ఇవ్వండి, దీనివలన మన వీడియో మరింత ముందుకు వెళ్తుంది. ఇక నేనైతే చికెన్ కర్రీ వండడానికి అన్నీ ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టాను. చికెన్ అయితే మంచిగా క్లీన్ చేసి పెట్టుకున్నాను. అలాగే పుదీనా తీసుకున్నాను, కొత్తిమీర తీసుకున్నాను, కాసేపు ఉప్పు నీళ్ళలో వేశాను. దీనివల్ల ఏమవుతుందంటే దుమ్ము ఉంటే ఏదైనా పోతుంది. అలాగే ఒక పెద్ద టమాటా తీసుకున్నాను. అలాగే గరం మసాలా కోసం అయితే మిక్సీలో లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క, ధనియాలు తీసుకున్నా. ఇక ఈలోపు అయితే ఒక కడాయి పెట్టుకున్నాను స్టవ్ మీద. దాంట్లో తగినంత నూనె పోసాను. చికెన్కు సరిపోను ఆయిల్ పోసేసి ఇక ముక్కలన్నీ నెమ్మదిగా అందులో వేసేసానండి. ముక్కలన్నీ ఒకేసారి వేయొద్దు, నెమ్మదిగా వేసుకోవాలి. ఆయిల్లో ఏం కలపకుండా ఫస్ట్ అయితే ఈ చికెన్ ముక్కలు నేను ఫ్రై చేస్తానండి. దీనివలన మంచిగా కుక్ అవుతాయండి చికెన్ ముక్కలు. మొత్తం అయితే ఒకేసారి వేయకండి చికెన్ ముక్కలు, ఇలా వేసేసుకోండి. వేసేసాక ఇక ఇందులోనే కొంచెం పసుపు యాడ్ చేసుకోండి. పసుపు యాడ్ చేసుకొని తర్వాత మీరు ఎంత టేస్ట్కు తగినంత మీరు ఎంత తింటారో అంత ఉప్పు అనేది వేసుకోండి. ఫస్టే ఎక్కువ ఉప్పు వేయకండి, ఎక్కువ అవుతుంది. మామూలుగా నార్మల్గా వేసేసుకోండి. ఇలా వేయడం వలన ఏమవుతుందంటే ఏ కర్రీ అయినా మనము ఉప్పు యాడ్ చేయడం వలన త్వరగా కుక్ అయిపోతాయి, మంచిగా కుక్ అవుతాయి. ఇక ఈ మంచిగా పైనుంచి ఇలా కిందికి ఇలా కలపడం వలన మొత్తం అన్ని ముక్కలకు పసుపు ఉప్పు అనేది పడుతుంది కదా, అందుకని మొత్తం అయితే కలిపాను. ఇదంతా కలిపి మనము దీన్ని కాసేపు ఉడకనిద్దామండి. ఇది ఉడుకుతుంటే మనమైతే గరం మసాలా పేస్ట్, అలాగే టమాటా పుదీనా పేస్ట్ కూడా రెడీ చేసుకుందాం. చూసారు కదా, ఇక ఇది ఉడుకుతూ ఉన్నప్పుడే మనము టమాటా కట్ చేసేసానండి. టమాటా అయితే కొంచెం పెద్దదే తీసుకున్నాను. నేను ఎప్పుడైనా సరే టమాటా యూస్ చేస్తానండి కంపల్సరీ చికెన్లో. నాకు టమాటా లేకుండా అస్సలు తినబుద్ధి కాదు. ఏదో రేర్గా ఫంక్షన్స్లో అలా తప్పితే నేను టమాటా లేకుండా ఆల్మోస్ట్ అయితే ఇంట్లో అయితే వండనండి. గ్రేవీగా టమాటా ఆనియన్ మిక్సింగ్ చేసి వేస్తూ ఉంటాను. దీనివలన కర్రీ మంచిగా టేస్ట్ పెరిగినట్టు అనిపిస్తుంది అండి. ఇంకా మా ఇంట్లో వాళ్ళకు కూడా అలాగే అలవాటు అయిపోయింది టమాటోతో తినడం. టమాటా వేస్తే అండి కొంచెం పుల్లగా భలే అనిపిస్తుంది కర్రీ నాకైతే. ఇక టమాటాలు తీసేసుకున్నా. పెద్ద టమాటా కదండి, చాలా ముక్కలు అయ్యాయి. పర్లేదండి, టమాటా ఎంత ఎక్కువన్నా ఆ గ్రేవీ అంత టేస్టీగా ఉంటుంది. అలాగే ఒక ఉల్లిగడ్డ తీసుకున్నానండి. ఈ ఉల్లిగడ్డలు ఏమైందంటే పెద్ద పెద్ద ఉల్లిగడ్డలు ఉన్నాయండి. నేను అసలు చిన్న ఉల్లిగడ్డలు తప్ప తీసుకురాను, కానీ ఏం చేస్తాం, నాకు అర్జెంటుగా కావాల్సి వచ్చి ఇక్కడ ముందు షాప్లో తెచ్చాను. మొత్తం అయితే చాలా లావు ఉన్నాయండి. ఎప్పుడైనా లావు ఉల్లిగడ్డలు తీసుకోవడం వల్ల చాలా వేస్ట్ అవుతాయండి. ఎందుకంటే మనకు అవసరం ఉన్నా లేకున్నా వాడాల్సి వస్తుంది. అదే చిన్న ఉల్లిగడ్డలు అనుకోండి, అవసరం ఉన్నంత వరకు ఒకటంటే ఒకటి అలా వాడుకోవచ్చు. ఇవి అవసరం ఉన్నా లేకున్నా మొత్తం కట్ చేయాలి. నాకు ఎందుకు అంటే ఉల్లిగడ్డలు స్టోర్ చేయబుద్ధి కాదు. అవి ఏంటో కలర్ మారి అదో రకంగా ఉంటాయి. అందుకనే నేను స్టోర్ అయితే చేయను. అందుకే చిన్నవే తెచ్చుకుంటాను వేస్ట్ కాకుండా. ఇక ఇందులోనే కొంచెము పుదీనా కలుపుతానండి. కొంచెం డిఫరెంట్గా నేను చికెన్ చేస్తా అన్నాను కదా, ఇదే నేనైతే పుదీనా కలుపుకుంటాను. కొంతమందికి పుదీనా స్మెల్ అంతగా నచ్చదు అంటారు కదా, అటువంటి వాళ్ళు పుదీనాని స్కిప్ చేసేయచ్చు. నేనైతే బాగానే గట్టిగా తింటామండి మేమైతే పుదీనా. మంచిగా పుదీనా రైస్, పుదీనా టమాటా చట్నీ ఇలా అన్నీ తింటూనే ఉంటాము. అలాగే ఇక ఇందులోనే కొంచెం కుక్ అయ్యాక కారం కలిపేసానండి. కారం కలిపి మొత్తము కర్రీని అయితే మంచిగా గరిటెతోటి బాగా కలిపేసానండి. ఎప్పుడైనా కర్రీని బాగా కలపాలండి. అలాగే ముక్కలకు బాగా పడుతుంది కదా, పైన కలపడం వలన కింద మొత్తం అడుగంటిపోతుంది. చికెన్ ఎప్పుడైనా జాగ్రత్తగా కలుపుతూ ఉండాలి, త్వరగా అడుగంటినట్టు అనిపిస్తుంది. అలాగే ఇందాక రెడీ చేసుకున్న గరం మసాలా కూడా వేసి కలిపానండి. అలా చేశాక ఇంకా కాసేపు అయితే కుక్ చేద్దామండి కర్రీని. ఒకసారి అయితే చెక్ చేద్దాము ఏ స్టేజ్లో ఉందో కర్రీ. చూసారు కదా, కర్రీ అయితే ఆల్మోస్ట్ మంచిగా మసులుతుంది ఎసరుతో సహా. చూసారు కదా, ఇంకా ఇప్పుడైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసానండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఈ పచ్చివాసన పోయే వరకు బాగా కలిపానండి కర్రీని. ఇక తర్వాత అయితే టమాటా, ఉల్లిగడ్డ, పుదీనా పేస్ట్ ఉంది కదండి, అది మిక్స్ చేశాను. ఇగో ఇలా అయింది. దీన్నైతే ఆ కర్రీలో కలిపేసి బాగా కలుపుదాము. మీరు ఎప్పుడు నార్మల్గా చికెన్ చేస్తూ ఉంటారు కదండి, ఒకసారి ఇలా ట్రై చేయండి. డిఫరెంట్గా ఉంటుంది, టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి.
నేనైతే ఆల్మోస్ట్ ఇలాగే చేస్తాను. ఇక్కడ నాకు ఒక సజెషను, మీకు పుదీనా స్మెల్ ఇష్టం లేకపోతే ఒకవేళ కొత్తిమీర కూడా వేసుకోవచ్చు అండి, అది కూడా బాగుంటుంది. కొత్తిమీర కూడా ఇలా పుదీనా ప్లేస్లో మిక్సింగ్ చేసి వేసుకోవచ్చు. ఇక గ్రేవీ కోసం అయితే కొన్ని వాటర్ కలిపానండి. వాటర్ కలిపి కాసేపు అయితే ప్లేట్ పెట్టేసి మగ్గనిచ్చాను. మగ్గినాక కాసేపు అయినాక చూద్దాము. చూసారు కదండి, మంచిగా కుక్ అయిపోయింది. కర్రీ మాత్రం మంచిగా అయిందండి. ఇంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే మన చికెన్ కర్రీ రెడీ అయింది. ప్రాసెస్ అయితే కొంచెం లెంతీగా ఉంటుంది, బట్ టేస్ట్ మాత్రం బాగుంటుంది. ఎప్పుడు ఒకే రకంగా కాకుండా ఇలా ఒకసారి చేసి ఎలా ఉందో నాకైతే కామెంట్ చేయండి. ఇక ఇదైతే మా బాబుకు వచ్చిందండి, స్పెల్ బీలో ఈ గిఫ్ట్ వచ్చింది. సో అతను చాలా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది కదండి, ఇటువంటి గిఫ్ట్స్ పిల్లలకు వస్తే. మా బాబు కూడా చాలా హ్యాపీగా ఉన్నాడు. అప్పుడప్పుడు వాళ్ళని ఎంకరేజ్ చేయడానికి ఇటువంటివి చాలా యూజ్ అవుతూ ఉంటాయి. వాళ్ళ స్కూల్లోనే జరిగిందిలేండి స్పెల్ బీ ప్రోగ్రాము. ఇది చూసి తను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. సో నేను కూడా ఎప్పుడైనా తనని ఇటువంటి కాంపిటీషన్స్ కంపల్సరీ, స్కూల్లో ఏ కాంపిటీషన్స్ జరిగినా నేనైతే ఎంకరేజ్ చేస్తూనే ఉంటాడు. ఒక్కోసారి తను మనకు రాదేమోలే ప్రైజు అని తను పార్టిసిపేట్ చేయను అంటాడు. నేను మాత్రం ప్రైజ్ కాదు ముఖ్యము, పార్టిసిపేషన్ అనేది ముఖ్యం అనేసి ఎప్పుడు తననైతే బాగా ఎంకరేజ్ చేస్తూ ఉంటానండి. ఇక ఇదండి ఈరోజు వీడియో. మీ అందరికీ మన వీడియో కనుక నచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి ఫ్రెండ్స్. మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.